సీఎం భావోద్వేగం వరద ప్రాంతాల సుడిగాలి పర్యటన పంటు మీద అధికారులతో సమీక్ష బుడమేరు కాలువపై ఉన్న పాత కాలిబాట వంతెనపై నుంచి గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి సీఎం ఫోటోను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలో నిపుణుల బృందం వెల్లడి. వరద బాధిత ప్రాంతాల పరిశీలన. రాష్ట్రానికి రానున్న ఆర్మీ ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ బృందం సింగనగర్లోని ప్రకాష్ నగర్ వద్ద ట్రాక్టర్పై ప్రయాణిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు సంజీవ్ జిందాల్ నేతృత్వంలో కేంద్ర బృందం చిత్రంలో సిసోడియాను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నందిగం సురేష్ అరెస్ట్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీకి 14 రోజులు రిమాండ్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయనకు మంగళగిరి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులో సురేష్ 80వ నిందితుడు. హైదరాబాద్కు పరారవుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ శివార్లు అదుపులోకి తీసుకుని గురువారం ఉదయం మంగళగిరి గ్రామీణ స్టేషన్కి తరలించారు. సాయంత్రం ఆయన మంగళగిరి మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. అంతకుముందు పోలీసులు విచారణకు ఆయన సహకరించలేదు. దీంతో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కార్యాలయంపై దాడికి వెళ్లామని అంగీకరిస్తూనే ఆ సమయంలో తాను అక్కడ లేనని సురేష్ చెప్పారు. గూగుల్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడే ఉన్నట్టు పోలీసులు ఆధారాలు చూపించగా నీళ్లు నమిలారు. అప్పట్లో ఆయన వద్ద ఉన్న గన్మెన్ నుంచి కూడా పోలీసులు సాక్ష్యం సేకరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఎమ్మెల్యే కోనేటి